వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. సత్యారెడ్డి గారు కామెంట్లు పెడుతున్నారు, వాటి చూడండి, వాటి సమాధానాలు కూడా చూడండి. మీరు కూడా సమాధానం పెట్టడానికి ప్రయత్నం చేయండి, అలవాటు కావాలి కదా. ప్రభాకర్ గారు. ఓం ఆచార్య. సత్యారెడ్డి గారు కామెంట్లు పెడుతున్నారు, చూడండి, వాటికి స్పందించాలి. సరే. సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం 261వ పుటలో చూడండి. వైష్ణవ మతం ఇక్కడికి వెళ్ళి కదా ప్రభాకర్ గారు. భోజరాజునకు తదుపరి 150 వత్సరములు గడిచిన పిమ్మట వైష్ణవ మతం ఆరంభమయ్యను. అంతే. భోజరాజు తర్వాత 150 సంవత్సరాల తర్వాత వైష్ణవ మతం ఆరంభమైంది. ఒక శఠకోపయతి కంజర వర్ణమున ఉత్పన్నమయ్యను. అతని వలన కొంత మతము నడిచినది. శఠకోపయతి అనేటువంటి వ్యక్తి కంజర వర్ణమున ఉత్పన్నమయ్యాడు. అతని వలన కొంత మతము నడిచింది. అతని తర్వాత భంగి కులోత్పన్నుడైనటువంటి మునివాహనుడు యవన కులోత్పన్నుడైన యవనాచార్యుడును వైష్ణవ మత ప్రచారకులైరి. అంటే భోజరాజు వరకు వైదిక మతము ఉండెను. భోజరాజుకు 150 సంవత్సరాల తర్వాత శఠకోపయతి కంజర వర్ణంలో ఉత్పన్నమైనటువంటి వ్యక్తి ఈ వైష్ణవతమును కొంతవరకు నడిపించాడు. భంగి కులోత్పన్నమైనటువంటి మునివాహనుడు యవన కుల ఉత్పన్నుడైన యావనాచార్యుడును వైష్ణవ మత ప్రచారకులైరి. వారి తర్వాత బ్రాహ్మణ కులుడైన రామానుజుడు వచ్చెను. అతడు తన మతమును విస్తారము చేసెను. ఆచార్జీ, నాది కంజరవర్ణము అంటే అది నాకు తెలియదు. ఏంటంటే కంజరవర్ణం వినలేదు దూరకు. నేను కూడా మొదటిసారి వింటున్నా. వారి తర్వాత బ్రాహ్మణ కులజుడైనటువంటి రామానుజాచార్య వచ్చాడు. అతడు తన మతమును విస్తారం చేశాడు. వివిధ పురాణములు, శైవులు శివపురాణాదులను, శాక్త మతము వారు దేవి భాగవతాదులను, వైష్ణవులు విష్ణు పురాణాదులను రచించిరి. వానిలో తమ నామములను చేర్చినచో ఎవరును వానిని ప్రమాణములుగా ఎంచరని భావించి వారి పేర్లనందు జేర్పరైరి. అంటే ఈ శైవులు శివపురాణము, లింగ పురాణము, ఇంకా ఇటువంటివి. మరి శాక్త మతం వారు దేవి భాగవతాదులను,
వైష్ణవులు విష్ణు పురాణాలను రచించిరి. ఆ పుస్తకాలలో తమ పేర్లను ఉన్నట్టుగా రాస్తే ఎవరు ప్రమాణములుగా ఎంచరని భావించి వారి పేర్లను అందులో చేర్పరైరి. అంటే పేర్లు వాళ్ళ పేరు పెట్టుకోకుండా పైపెచ్చు వ్యాసాది ఋషుల పేర్లతో వారిని నిర్మించిరి. ఇది చాలా లోతైనటువంటి రహస్యం, ఇది గమనించండి. వ్యాస మహర్షి అని మనము వాదించొద్దు. వారి పేర్లతోటి వేరే వాళ్ళు ఈ గ్రంథాలు రచించి సమాజంలో తీసుకొస్తున్నారు కాబట్టి అటువంటి వాటిని గ్రహించాలని చెప్పేసి దయానంద సరస్వతి అభిప్రాయం. వాస్తవమున ఈ గ్రంథములకు నవీనములని పేరు పెట్టవలసి ఉండెను. కానీ ఒక దరిద్రుడు తన పుత్రుని మహారాజాధిరాజనియు ఆధునిక పదార్థమును సనాతనమనియు చెప్పుకొనుటలో ఆశ్చర్యమేమున్నది? అంటే దరిద్రుడు తన కుమారునికి మహారాజని పేరు పెట్టుకుంటే మరియు ఆధునిక పదార్థమును సనాతనమని చెప్పుటలో ఆశ్చర్యమేమున్నది? అంటే ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు దీని ద్వారా. అందుకని మీరు ఎవరైతే ఆత్మికోన్నతి చేసుకోదలిచారో, ఆత్మ కళ్యాణం గావించుకోదలిచారో, ఆత్మోద్ధరణం చేసుకోదలిస్తే ఋషిమునుల పేరుతో ఉన్నంత మాత్రాన అది ఆ ఋషిమునులే స్వయంగా రచించారని చెప్పేసి ఆ పదజాలానికి కట్టుబడి తమ జీవితాన్ని వ్యర్థము చేసుకోరాదు అని దీని ద్వారా దయానంద సరస్వతి గారి యొక్క అభిప్రాయం. వీరు తమ పారస్పరిక కలహములు పురాణములలోనూ చొప్పించి వ్రాసి ఉన్నారు. వీరు వారి వారి గొడవలు, నేను గొప్ప, నా మతం గొప్ప, నా గురువు గొప్ప అనేటువంటి రహస్యాల గొడవలు పురాణములలోనూ చొప్పించి వ్రాశారు. చూడు, దేవి భాగవతమున శ్రీ అను ఒక దేవిని శ్రీపురమునకు స్వామినిగా వ్రాసి ఉన్నారు. ఆమెయే సమస్త జగత్తును నిర్మించినది. శ్రీ అను ఒక దేవిని అంటే ఒక స్త్రీని శ్రీపురమునకు స్వామినిగా వ్రాసి పెట్టారు. ఆమెయే సమస్త జగత్తును నిర్మించినది. ఆమెయే అంటే ఆ శ్రీపురమునకు స్వామినిగా చేసే కంటే ముందు దేవి భాగవతమున ఆమె గురించి వ్రాసే కంటే ముందు ఎవరున్నారు? ఆమెను గురించి వీళ్ళందరూ రాసి ఆమెని స్వామినిగా జగన్మాతగా వీరు ప్రసిద్ధి చేస్తున్నారు కదా. తర్వాత వారికి ఈమె జగన్మాత అవునో కాదో తెలియదు, కానీ వారిని కన్నటువంటి తల్లిదండ్రి మరియు వారి గురించి ఇంతగా గొప్పగా కీర్తించినటువంటి ఆ కవులు మరియు సమకాలికులైనటువంటి వారికి ఆమె ఏమవుతుంది? ఆమె ఏమీ కాదు, వట్టి గప్పాలు, బట్టి పొగడ్తలు దాంట్లో రాసి ఉన్నారు అని దయానంద సరస్వతి గారి యొక్క అభిప్రాయం. అందుకని ఆమె సమస్త జగత్తును ఎట్లా నిర్మించగలదు? బ్రహ్మ విష్ణు మహాదేవుడు కూడా ఈమె చేతనే రచింపబడినట్లున్నది. దేవి భాగవతంలో ఈ రకంగా వ్రాయబడి ఉన్నది. అది ఎట్లా సంభవం అవుతుంటది? ఆమె తనకు కోరిక కలిగినప్పుడు తన చేతిని నేలకు రాచినది. అందువలన ఆమె చేతిలో ఒక బొబ్బ కలిగినది. దాని నుండి బ్రహ్మ పుట్టెను. నేలకేసి రాస్తే బొబ్బలు వస్తాయా? దేవుడా, పొద్దు గీరకపోయి గాయం అవుతుంది కదా, అదే రక్తం వస్తుంది. మరి అది నేలకేసి రాస్తే అది గీరకపోయి కాలితే బొబ్బలు వస్తాయి. మరియు ఏదైనా పనిముట్టు పట్టుకొని పని చేస్తే కట్టెలు కొట్టేవారికి కానీ రాళ్ళు పగలు కొట్టేవారికి కానీ బొబ్బలు వస్తాయి. అట్లా విన్నాం, కానీ నేలకేసి రాస్తే బొబ్బలు వస్తాయి అనేది నాకు తెలియదు.
అంటే ఆచార్య గారు మీరు చెప్పింది సరైందే. కాలినప్పుడు గాని, ఆ కట్టెలు కొట్టినప్పుడు, బండరాళ్ళు ఎత్తినప్పుడు అలవాటు లేని వారికి అలవాటు అయిన తర్వాత అవి బొబ్బలు రావు ఆచార్య గారు. అవును, అది నిజమే. కానీ ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే ఆమె ఎప్పటికీ అట్లా చేస్తుందని కాదు, తనకు కోరిక కలిగినప్పుడు మాత్రమే. ఇది అసంభవం ఆచార్జీ. అదే ఆ దేవి తనను వివాహమాడుమని ఆదేశించినది. అంటే తన కొడుకును నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. చేతిని నేలకేసి రాస్తే బొబ్బ పుట్టింది, బొబ్బలోంచి బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మను నన్ను వివాహమాడమని చెప్పేసి ఆ దేవి ఆదేశించినది. బ్రహ్మ ఆమెతో నీవు నా తల్లివి కావున నేను నిన్ను వివాహమాడజాలను అనెను. అది విని ఆమెకు క్రోధం కలిగెను. అతనిని భస్మము చేసి వేచెను. మరలా చేతిని రాచి పూర్వం వలనే రెండవ కుమారుని పుట్టించెను. అతడే విష్ణువు. అతనితోను పూర్వం వలనే తనను వివాహం ఆడవలసినదని చెప్పాను. అతడు అంగీకరింపకపోవుట వలన అతనిని భస్మం చేశాను. మరలా మూడవసారి పూర్వం వలనే మూడవ కుమారుని పుట్టించాను. అతని పేరు మహాదేవుడు. అతనితోనూ నువ్వు నన్ను పెళ్లి ఆడమనెను. అందులో మహాదేవుడు నేను పెళ్లి ఆడజాలను, కానీ నీవు మరి యొక్క స్త్రీ రూపమున ధరించుము అనెను. స్త్రీ రూపమును ధరించుము. అట్లే ఆ దేవి చేసెను. అంతటా ఆ మహాదేవుడు ఆమెని ఈ భస్మ రాసులేమిటి అని అడిగాను. ఆమె స్త్రీ అవతారం ఎత్తిన తర్వాత ఆమెను ఈ భస్మరాశులు ఏమిటి అని అడిగాను. అందులోకి దేవి వీరిద్దరు నీ సోదరులు, వీరు నా ఆజ్ఞను తిరస్కరించిరి కావున భస్మం చేసి తిని అనెను. అప్పుడు మహాదేవుడు నేనొక్కడ నేమి చేయుదును, వీరిని కూడా జీవింపజేయుము. వీరి కొరకు మరి 2 స్త్రీలను కూడా ఉత్పన్నము చేయుము. ముగ్గురితో ముగ్గురికి వివాహము లగును అనెను. దేవి అట్లే చేయగా ఆ ముగ్గురిని వివాహం చేసుకొనిరి. అంటే బ్రహ్మ విష్ణువుకైతే కొంత వివేకం ఉన్నది కాబట్టి నేరుగా నువ్వు మా తల్లివి, నిన్ను వివాహం ఆడజాలము అని అన్నారు. ఇక శివుడు ఆ రకంగా నువ్వు స్త్రీ అవతారం ఎత్తుము అని చెప్పేసి ఆమెను అవతారం ఎత్తించి ఆమెతోటి వివాహం చేసుకున్నాడు. ఇటువంటి కథలు ఉన్నాయి దేవి భాగవతంలో. సమీక్ష. ఇక ఇప్పుడు దయానంద సరస్వతి గారి అభిప్రాయం. ఇంతవరకేమో దేవి భాగవతంలో ఉన్నదానని మనకు చెప్పాడు. దానిని ఇక బుద్ధిపూర్వకంగా ఆలోచించి వివరిస్తున్నాడు. ఆహా, ఏమి పురాణ మహిమ! తల్లిని పెళ్లాడలేదు కానీ తోబుట్టువును పెళ్లాడిరి. అంటే ఇప్పుడు ఆమె ఎట్లయితే బ్రహ్మ విష్ణువును మహేశ్వరుని కన్నదో, వాళ్ళు తల్లి నన్ను పెళ్లి చేసుకోమంటే వాళ్ళు చేసుకోలేదు. కానీ వాళ్ళని ఎట్లా కన్నదో అదే రకంగా 3 స్త్రీలను కనమని చెప్పగానే అట్లా కన్న తర్వాత చెల్లెళ్ళతో పెళ్లి చేసుకున్నారు. ఇందలి ఔచిత్యము ఏమనవలయును? దీంట్లో యథార్థం ఎట్లున్నది? మనం సమాజానికి ఏమి నేర్పిస్తున్నాము? ఇది దేవి భాగవతం చదివేటువంటి వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. అటుపై ఇంద్రాదులను ఉత్పన్నం చేసింది. ఓం ఆచార్య గారు, ఒక సందేహం అండి. మరి ఇటువంటి మహానుభావులు ఎవరైతే శివుడు చెప్పాడో మీరు వేరే స్త్రీమూర్తిగా ముగ్గురిని జన్మింపజేయని చెప్పేసి జన్మింపజేసి వారి ముగ్గురిని ఈ శివుడు, మహేష్, విష్ణువు, బ్రహ్మ ఏ విధంగా అయితే పెళ్లి చేసుకున్నారో, ఈ కథలను పురాణాలు రాసినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు, మహామేధావులు, మరి వాళ్ళ చెల్లెలను ఎందుకు పెళ్లి చేసుకోలేదో అర్థం కావట్లేదు ఆచార్య. వాళ్ళ చెల్లెళ్ళను ఎవరు చేసుకోవాలి?
వాళ్ళే ఇప్పుడు కథలను రాశారు కదా, శివుడు మహేశ్వరుడు విష్ణువు చెల్లెలను స్వయంగా చేసుకున్నారని వారు వారు హస్తాలతో రాశారు. అదే విధంగా వారు మరి వాళ్ళ చెల్లెలను ఎందుకు పెళ్లి చేసుకోవడం ఇక్కడ సంశయం అవుతుంది ఆచార్య. అది రాయడానికి మాత్రం ఆ దేవి భాగవతానికి మహత్వం ఇచ్చి సమాజంలో ప్రచారం చేస్తున్న వారికి ఈ వారి విజ్ఞతగా వదిలేయాలి దీన్ని. బ్రహ్మ విష్ణువు మహాదేవుడు ఇంద్రుడు మున్నగు వారిని పల్లకిలో నుంచి మోయుటకు బోయులను ఉత్పన్నం చేసింది. బోయులు లేరు కాబట్టి వాళ్ళను మోయాలి, అందుకని బోయులను కూడా ఆ దేవి ఉత్పన్నం చేసింది. ఇట్టి గప్పాలు మితి లేకుండా వ్రాయబడినవి. ఈ దేవి శరీరమును శ్రీపురమును పుట్టించిన వారెవరు? ఆమె తల్లిదండ్రులు ఎవరు అని అడిగిన ఏం చెప్పగలరు? దేవి అనాది అందులేని దేవి శరీరము సంయోగజన్యము కదా. సంయోగం అంటే రజవీర్యముల సంయోగజన్యము, స్త్రీ పురుషుల సంయోగంతో ఈ యొక్క దేవి శరీరం అనేటువంటిది పుట్టుకొచ్చింది కదా. సంయోగజన్యం అనాది ఎట్లా అవుతుంది? ఎన్నడూను కాజాలడు. మాతాపుత్రుల వివాహం చేయ భయపడు వారికన్నా వివాహం చేయ పోయింది ఇక్కడ చూసుకోండి. భయపడు వారికి అన్న చెల్లెళ్ళ వివాహమున కలుగు మంచి ఏమి? అదే సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు దయానంద సరస్వతి. ప్రశ్నించడం ఏమంటున్నాడంటే, తల్లి కొడుకుల వివాహం అయితేనేమో నిషేధించండు, అన్న చెల్లెళ్ళ వివాహానికి మంచి ఎట్లయితే ఉంటది అని అంటున్నాడు. ఈ దేవి భాగవతం ఓం ఆచార్య గారు, ఇది ఇస్లాం మతంలో ఇప్పటికీ కొనసాగుతుంది ఆచార్య గారు. సొంత చిన్నమ్మ కూతుర్ని వివాహం చేసుకుంటారు. అలాగే తన తండ్రి రెండో భార్య మూడో భార్యకు పుట్టినటువంటి ఆ పిల్లల్ని కూడా వివాహం ఆడుతుంటారు ఆచార్య గారు. అవిద్యయే కదండి, కాకపోతే వారు అంతవరకు గ్రహించారు కాబట్టి. ఇది ఇక్కడ 261 పుటలో వైష్ణవ మతం అనే ప్రకరణాన్ని మనం మొదలు పెట్టాం కదా. 3వ లైన్లో ఉన్నది చూడండి. భంగి కులోత్పన్నుడైనటువంటి మునివాహనుడు, యవన కులోత్పన్నుడైన యవనాచార్యుడు. యవనులు అంటే వీళ్ళు అరబ్ దేశంలో ఉండేటువంటి వాళ్ళు ముస్లింలు. ఇప్పుడు అయితే అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళను ముస్లింలు తురకలు అని అంటున్నాం. అంటే దీని ప్రకరణానుసారం ఏంటంటే మూలంలోనే ముస్లిం ఉన్నాడు అనేది అభిప్రాయం. ఇప్పుడు మా లక్ష్మణ్ గారు అంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఇట్లా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అంటే వాళ్ళ సిద్ధాంతం, ఇప్పుడు చేసుకునే వారి సిద్ధాంతం ఏంటంటే ఒక్క రొమ్ము పాలు తాగిన వారు మాత్రమే వివాహం చేసుకోకూడదు, ఇక మిగతా వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఇది వాళ్ళ నియమం. శ్రీదేవి భాగవతమున బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల క్షుద్రత అంటే నిమ్నస్తరమైనటువంటి దేవి యొక్క గొప్పతనము వర్ణింపబడినట్లు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తక్కువ చూపించి దేవి గొప్పతనాన్ని ఎక్కువగా చూపెట్టినట్లు శివపురాణమున దేవ్యాదుల క్షుద్రత మిక్కిలిగా వ్రాయబడినది. అంటే స్త్రీల గురించి నిమ్న స్తరముగా వ్రాయబడినది. అందు మహాదేవుడు ఈశ్వరుడు మిగిలిన వారందరూ అతని సేవకులు అని వ్రాయబడి ఉండుట చూడనగును. దాంట్లో
పురుషులను తగ్గించి స్త్రీ గొప్పతనాన్ని చెప్పారు. దీంట్లో స్త్రీలను తగ్గించి పురుషుల గొప్పతనాన్ని పొగిడారు. కొండక వృక్షఫల బీజములైన రుద్రాక్షలు భస్మము ధరించిన మోక్షము లభించు నెడల బూడిదలో పొరలు గాడిద మున్నగు జంతువులు గురుగింజలు పూసలు ధరించు భిల్లులు పిచ్చిగుంటల వాళ్ళు ముక్తి ఎలా పొందరు? అంటే ఒక వృక్షఫల బీజమైనటువంటి రుద్రాక్షలు మరియు భస్మము ధరిస్తే మోక్షం కలుగుతుందని అన్నట్లయితే ఆ బూడిదలో పోలేటువంటి గాడిద దానికి ఎంత మంచిగా స్నానం చేసినా మళ్ళీ వెళ్ళి పెంటలో ఉన్న బూడిదలో పొలుతుంది. ఆ రకంగా పోలేటువంటి జంతువులు, అంతేగాక గురుగింజలు పూసలు ధరించేటువంటి బిల్లులు అంటే ఆటవిక జాతి వాళ్ళు, భేల్ జాతి వేటగాళ్ళు అని కాదు, అడవిలో పూర్తిగా అడవిలో జీవించే వాళ్ళు, అది అటువంటి జాతి వాళ్ళు అన్నట్టు, కోయ జాతి వాళ్ళు అనవచ్చు. వేటగాళ్ళు అంటే సూర్యప్రకాష్ గారు, వేటగాళ్ళు అంటే వీళ్ళు ఊరు నుండి పోయి అక్కడ రాజులు సైనికులు వాళ్ళు వేటాడుతుంటారు కదా. మొన్న సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడి జైలుకు వెళ్ళి వచ్చాడు కదా, అట్లా ఇది వేటాడే వాళ్ళు ఎవరైనా వేటాడవచ్చు, కానీ వేటగాళ్ళది కాదు ఇది. బిల్లులు అంటే భేల్ అంటే ఝాన్సీకి రాణి ఈ చరిత్రలో వస్తుంటది వీళ్ళ గురించి. మహారాణా ప్రతాప్, వారి పృథ్వీరాజ్ చౌహాన్, వీరి చరిత్రలో వారు యుద్ధం చేసేటప్పుడు వీరు ప్రముఖ పాత్ర వహించి దేశభక్తిని చాటుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆటవికులు అని అనొచ్చు. ఆటవికులు కూడా కాదు, ఆటవికులు అంటే ఆటవికులు అనొచ్చు. ఆటవికులు అంటే ఈ ఆట అని కాదు, మనం ఆడుకునే ఆట పదంతో ఆట కాదు, అడవి జాతి వారు, అడవిలో పూర్తిగా అడవిలో ఉండేవాళ్ళు. అది పిచ్చి గుంటల వాళ్ళు. ఈ పిచ్చి గుంటల వాళ్ళు ఎవరు నాకు తెలియదు. ఇలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క ముత్యాలు పౌడాలు అవన్నీ ధరిస్తుంటారు కదా, మరి ఇవి ధరిస్తే వారికి ఎందుకు ముక్తి కలగదు? ఎదురు ప్రశ్న. రుద్రాక్షలు వేసుకున్న వారికి పౌడాలు అవి ధరించిన వారికి మోక్షం లభిస్తుందంటే ఆ యొక్క కోయ జాతి వాళ్ళు, ఆటవికులు వాళ్ళు ధరిస్తుంటారు కదా, వాళ్ళకి ఎట్లా ముక్తి లభించదు? బూడిదల పోలరాడు కుక్కలు పందులు గాడిదలకు ముక్తిని పొందవనటలో ఉచితమేమి? ప్రశ్న. కాలాగ్ని రుద్రోపనిషత్తులో భస్మము ధరించు విధానము వ్రాయబడి ఉన్నది. కాలాగ్ని రుద్రోపనిషత్తులో భస్మం ఎట్లా ధరించాలి అనేటువంటి విషయాన్ని వర్ణించబడింది. అలంకరణ కొరకు ఆచార్జీ ముత్యాలు. అలంకరణతోటి ఎదుటి వారిని ప్రభావితం చేయడానికి ఇదిగో నా ప్రత్యేకత అంతే. అది వాళ్ళ వ్యక్తిగత గొప్పదనాన్ని చాటుకోవడానికి ఇవన్నీ. ఇప్పుడు ఏమని చెప్తారంటే పటం చిత్వా ఘటం బిత్వా ఏనకేనా ప్రసిద్ధో భవేత్. బట్టలు జింపుకోనైనా సరే, కుండలు పగలగొట్టుకోనైనా సరే ఏదో రకంగా ప్రసిద్ధం అవ్వాలి. ఆచార్య ఇంకొకటి పిచ్చిగుంటల వాళ్ళు అని అంటారు కదా, ఇప్పుడు వాళ్ళని పిచ్చకుంట్ల అని కూడా అంటున్నారు. అదే 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 ఇది ఈ పిచ్చకుంట్లలో కూడా అనేది నాకు ఇంతవరకు తెలియదు. మరి ఏం లేదు, వాళ్ళు సంచారం చేసుకుంటూనే ఉంటారు, ఊరికి దూరంగానే జీవిస్తుంటారు. ప్రతి గ్రామంలో పోయి వాళ్ళకు వచ్చిన భిక్షాటన చేసుకుంటూ తర్వాత ఉంటారు. ఊళ్ళల్లో కూడా ఉంటారు వాళ్ళు. అడవిలో దొరికే జంతువులు. కుంటనా కులమా? పిచ్చి కులమా? పిచ్చకుంట్ల. కుంట ఏంటి? కుంటలో ఉండడం ఏంటి? అంటే పెంటనా? పిచ్చి పెంట వాళ్ళని అంటారు ఆచార్జీ పిచ్చకుంట్లోళ్ళని.
అమ్మగారు మేము చిన్నగా ఉన్నప్పుడు చూసింది ఏంటంటే వాళ్ళు ఇంటి ముంగటికి రారు రానివ్వరు, వారిని పెంట మీద కూర్చుండబెట్టి అక్కడికే తీసుకెళ్లి వాళ్ళకి భిక్ష చేస్తారు. అవును ఆచార్య. ఏమో మరి తెలియదు అది. అది వారు అంటే అంత అంటరాని వారు అని అది అభిప్రాయం. అంతగా పరమైనటువంటి భావజాలం కలిగినటువంటి వారు అని. ఏది ఇట్లా రాయడం ఇది అబద్ధమా అని ప్రశ్నకారుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రాయుషం జమదగ్ని, ఇది యజుర్వేద మంత్రం. ఇట్టి మంత్రములు చదువుచు భస్మధారణం చేయవలననుట రుద్రుని కంటి నుండి జారిపడిన కన్నీటి బొట్టు నుండి పుట్టినది రుద్రాక్ష అనబడుట కావున దానిని ధరించిన పుణ్యము కలుగుననుట. ఒక్క రుద్రాక్షను ధరించినను పాపములన్నీ పోయి స్వర్గముకు పోగుననుట. ఇక యమరాజు నరకముల భయమేలా ఉండును? అంటే ఎన్ని పాపాలు చేసినా సరే ఆ రుద్రాక్ష ధరిస్తే వారికి ముక్తి లభిస్తుంది అని అంటే పాపాలు చేసేటువంటి వారికి లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది కదా, పూర్ణమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చినట్టే అవుతుంది కదా. ఆ రకంగా చేస్తే మరి వాళ్ళు స్వర్గానికి పోయినట్టయితే కానీ ఆచార్య ఆరోగ్య రీతిలా ఈ రుద్రాక్షలు ఆరోగ్య రీతిలో మంచి అని అంటుంటారు. దీని గురించి తెలియదు. అమ్మగారు నాకు తెలిసినంత వరకు స్త్రీలు మెడలో ఈ మంగళసూత్రాలు నెక్లెస్ వేసుకోవడం మరియు సాధువులు రుద్రాక్షలు మెడలో వేసుకోవడం యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ మెడ వెనక నరము దాన్ని ఒత్తి పట్టడం వల్ల ఉద్రేకం శాంతమై ఉంటుంటారు. ఆ రకంగా ఆరోగ్య పద్ధతి నాకు తెలుసు, కానీ ఇక మిగతా ఆరోగ్యాల విషయాలు నాకు తెలియదు. మరి ఎవరికైనా తెలిస్తే చెప్పాడు. అట్లా అనగానే విన్నాం. నాకైతే అంతవరకు తెలుసు. ఉత్తరం ఇక దీనికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు. ఎవడో బోడేను గారు, ఆ స్త్రీమూర్తులు మంగళసూత్రము మరి ముందుకు ధరిస్తుంటారు కదా, మరి వెనుకకు ఏ విధంగా ఆ నరాన్ని ఉత్తి పడుతుంటుందో అర్థం కావట్లేదు. వెనుకకెళ్ళి ముందుకు వేలాడుతుంటది కదా, దాని బరువు తాడు ఉంటది కదా, వెనుక తాడు ఉంటది కదా, ముందు వేలాడుతుంటది, బరువు ఉంటది కదా. ఇప్పుడు లక్ష్మణ్ గారు గొంతు నుంచి వీపు వెనుకకు ధరించరు, వెనుక నుంచి ఛాతి మీదకి ధరిస్తుంటారు. అది గమనించండి. మెడ మీద అక్కడ నరం ఉంటది. ఓం ధన్యవాదాలు ఆచార్య. ఎవడో బూడిదను పూసుకొని వాడు కాలాగ్ని రుద్రోపనిషత్తు వ్రాసియుండును. ఏలయనగా అందు యస్య ప్రథమా రేఖ సా భూలోక, మొదటి రేఖ భూలోకము అను నిట్టి అనర్థములు వ్రాయబడి ఉన్నవి. అంటే అడ్డనామాలు పెట్టేవారు 3 పెడుతుంటారు కదా, దాంట్లో మొదటి రేఖ భూలోకం పెట్టుకుని వారు అని అభిప్రాయం. ప్రతిదినము చేతి వేళ్లతో నిర్మించు భస్మరేఖ భూలోకము అని వాచకము ఎట్లగును? అది చేతితోటి పెట్టుకుంటారు కదా, అది భస్మము అనేటువంటిది. అలా పెట్టుకుంటే భూలోకం ఎట్లా అవుతుంటది? ప్రాయుషం జమదగ్ని అను ఈ మంత్రములు భస్మధారణకు సంబంధించినవి కానే కావు. చక్షురు వైద్యమదగ్ని, ఇది శతపథ వాక్యం, శతపథ బ్రాహ్మణంలో రాసినటువంటి వాక్యము. మంత్రార్థం ఏమంటే, ఓ పరమేశ్వర, నా నేత్ర జ్యోతి ప్రాయుషం జమదగ్ని త్రిగుణం, ప్రాయుషం త్రిగుణం 300 సంవత్సరముల వరకు తరగకుండును గాక. దృష్టి నశింపని ధర్మ కార్యములు చేయునట్లు నన్ను అనుగ్రహింపుమని ప్రార్థన. ఆహా, ఇది ఎంతటి మూర్ఖత అనవలెను.
300 సంవత్సరాలు బతకాలంట. 300 సంవత్సరాలు ధర్మ కార్యములు చేయనట్లు నన్ను అనుగ్రహింపమని ప్రార్థన. అందుకని ఆహా, ఇది ఎంతటి మూర్ఖత అనవలేను. లోకమున ఎక్కడనైనా కన్నీటి బొట్టు వృక్షమగునా. అంటే దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడు అంటే, ఓం త్రాయుషం జమదగ్ని అనేటువంటి దానికి అర్థం ఏమని చెప్తున్నా అంటే, ఓ పరమేశ్వర, నా నేత్రజ్యోతి త్రాయుషం త్రిగుణము 300 సంవత్సరముల వరకు తరగకుండును గాక, తగ్గకుండును గాక, దృష్టి నశింపని ధర్మ కార్యములు చేయనట్లు నన్ను అనుగ్రహింపమని ప్రార్థన. ఇది దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. ఇక అతను అంటున్నాడు కదా, ఏమనంటే ఒక కన్నీటి బొట్టు రాలినందువల్ల రుద్రుని కంటి నుండి జారిపడిన కన్నీటి బొట్టు నుండి పుట్టినది రుద్రాక్ష అనబడుట. దానిని ధరించిన పుణ్యము కలుగుననుట. ఒక రుద్రాక్షను ధరించినను పాపములన్నీ పోయి స్వర్గమునకు పోవుట అనే విషయాన్ని సమీక్షిస్తున్నాడు దయానంద సరస్వతి. ఏమంటున్నాడంటే, ఆహా, ఇది ఎంతటి మూర్ఖత అనవలేను. లోకమున ఎక్కడనైనా కన్నీటి బొట్టు వృక్షమగున. పరమేశ్వరుని ఈ సృష్టి క్రమము ఎవడైనను ఎవడైనను మరొక విధముగా చేయగలడా? సృష్టి నియమము పరమేశ్వరుడు ఏ వృక్ష బీజమును నిర్మించెనో దాని నుండి ఆ వృక్షము ఉద్భవించును. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, గాలి నేల నీరు మాలి అన్నీ ఒకటేనైనా. ఏ విత్తనానికి ఆ చెట్టు, ఏ చెట్టుకా పండు, ఏ పండుకా రుచి. భూమి వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారుడు తన భూమిలో మామిడి విత్తనం వేస్తాడు, వేప విత్తనం వేస్తుంటాడు, నిమ్మ విత్తనం వేస్తుంటాడు, చింత విత్తనం వేస్తుంటాడు. భూమి ఒకటే, నీరు ఒకటే, గాలి ఒకటే, వ్యవసాయదారుడు ఒక్కడే. కానీ ఆ విత్తనం వల్ల ఏ విత్తనానికి ఆ చెట్టు, ఏ చెట్టుకా పండు, ఏ పండుకా రుచి. దాని గురించి చెప్తున్నాడు దయానంద సరస్వతి. ఏమంటున్నాడంటే, సృష్టి నియమం పరమేశ్వరుడు ఏ వృక్ష బీజమును నిర్మించానో దాని నుండియే ఆ వృక్షము ఉద్భవించును. అంటే ఇప్పుడు కన్నీటి నుండి కంట్లో నీరు గారినప్పుడు అది నీరుగానే ఉంటుంది, కానీ వృక్షం ఎట్లా అవుతుంది అనే దాని అభిప్రాయం చెప్తున్నాడు. మరి ఒక విధమున కలగదు. కావున రుద్రాక్షలు, భస్మము, కమలాక్షలు, గడ్డి, గాదము మున్నగునవి కంఠమున ధరించుట మనుష్యుడు అడవి జంతువుగా వర్తించుట యగును. అంటే ఇవి ఎవరైతే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, రుద్రాక్షలు ధరించడము, భస్వము ధరించడము, మరియు ఈ స్వర్గము నరకము అనేది ఎందుకు భావిస్తున్నారు అంటే, స్వర్గము నరకము అనేటువంటి జన్మను తరించిపోవడానికి. రుద్రాక్షలు, భస్మము ఇవన్నీ దేనికి అని అంటే, అవిద్యను దాచిపెట్టుకోవడానికి, ఎదుటి వారిని మభ్యపెట్టడానికి మాత్రమే. అదే వీళ్ళు విద్యావంతులై విద్యను ఉపాసిస్తున్నట్టయితే, ఇంకా చదివి విద్వాంసులతోటి చర్చ చేస్తున్నట్టయితే, వాళ్ళు ఈ ఆడంబరానికి పోరు, ఈ రకంగా అధికారు. ఇదంతా ఆడంబరం బట్టి. ఆచార్యజీ, ఎక్కువ మంది దీంట్లోనే భ్రమలో పడిపోయి చాలా నష్టపోతున్నారు. ఇట్టి వామ మార్గులు, శైవులు పలువురు మిథ్యాచారులు, విరోధులు కర్తవ్య కర్మలను విడిచి వ్యర్థముగా తిరుగువారగుదురు. ఈ విధంగా వామ మార్గులు, శైవులు ఎక్కువగా మిథ్యాచారం అంటే అబద్ధాలు ఆడేటువంటి వారు, విరోధులు
విరోధము పెట్టుకునేటువంటి వారు కర్తవ్య కర్మలను విడిచి అంటే చేయాల్సిందని విడిచిపెట్టి ఊరికే గాలికి తిరుగుతుంటారు అన్నట్టుగా. వారిలో ఎవరేని శ్రేష్ఠులున్న వారి విషయములను విశ్వసింపక మంచి పనులు చేయుదురు. అంటే వీరిలో ఎవరైతే శ్రేష్ఠులు ఉన్నట్టయితే వారు ఈ యొక్క విషయములను విశ్వసించరు అనమాట. ఏమని అంటే ఈ భస్మధారణ చేయడం అని కానీ, ఈ రుద్రాక్షలు ధారణ చేయడం అని కానీ ఇటువంటి వాటిని విశ్వసించరు. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పామునో ఎవరికి తెలుసు. ఆ రకంగా సాధువు అయినంత మాత్రాన అందరూ అజ్ఞానులని అనుకోవడానికి వీలు లేదు. ఉత్తములు కూడా ఉంటారు. దయానంద సరస్వతి మొదట రాగానే దయానంద సరస్వతి ఇతడు మూర్తి పూజను ఖండిస్తున్నాడు అని చెప్పేసి, ఇతడు విదేశీ ఏజెంట్ అని చెప్పేసి, దేశద్రోహి అని చెప్పేసి ఈ రకరకాలుగా నిందించినటువంటి వారు, సత్యమును గ్రహించినటువంటి వారు దయానంద సరస్వతికి పరమ భక్తులై ఈ యొక్క ఆర్య సమాజ సంస్థాపకు వారు సహకరించారు. తద్వారానే ఈ వైదిక మతము నడుస్తున్నది. అందుకని ఈ యొక్క భస్మధారణ చేసి రుద్రాక్షలు ధరిస్తున్నటువంటి వారిలో కూడా వారిని ధరిస్తారు, వారి అనుయాయులే కావచ్చు, ఆ మతంలోనే ఉండొచ్చు, కానీ వారి దానిని విశ్వసించరు, నమ్మరు అని మంచి పనులు చేస్తుంటారు. రుద్రాక్షలు భస్మము ధరించి వారిని చూసి యముడు అతన్ని దూతలు భయపడిన ఇట లోకమున పోలీసులు కూడా వారిని చూచి భయపడుచుండవచ్చును. రుద్రాక్షలు భస్మము ధరించి వారిని చూచి యమదూతలు భయపడి ఇక్కడ ఈ లోకమున పోలీసులు కూడా వారిని చూసి భయపడుచుండవచ్చును. ఈ భస్మధారులను చూచి కుక్క, పిల్లి, సింహము, తేలు, ఈగ, దోమ, పాము మున్నగు క్షుద్ర జంతువులే భయపడనప్పుడు న్యాయాధీశుని సేవక గణము ఎలా భయపడును? న్యాయాధీశుని సేవక గణము అంటే వీళ్ళు అంటే రక్షక భటులు వాళ్ళు ఎట్లా భయపడతారు? యముడు, యమదూతలు ఎట్లా భయపడతారు అని. అంతేనా? అవునాచార్య, యమభటులు భయపడతారని వీళ్ళు చెప్తుంటారు. అయితే ఎందుకు భయపడతారు వాళ్ళు అనేటటువంటిది దయానంద సరస్వతి. ఈ పాము, తేలు, జరులు, హింసక జంతువులతోటి దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, మన భయమే మన మృత్యు అనేది గ్రహించనేది. దీని మీద మీరు కూడా ఆలోచించండి. ఏంటంటే రాళ్ళ మీద, చెట్ల మీద, మట్టి దిబ్బల మీద, నీటి మీద పారుకొని పోయేటువంటి ఆ పాములు మనల్ని ఎందుకు కరుస్తున్నాయి అనంటే, మన ఆత్మరక్షణ గురించి ప్రతిక్రియ చేస్తున్నప్పుడు అదేమనుకుంటుందంటే నా మీద దాడి చేసి నన్ను చంపడానికి వస్తున్నారని చెప్పేసి ఆత్మరక్షణతోటి ప్రతిక్రియ వ్యక్తం చేస్తుంది, కానీ అది ఎవరిని చంపవు అనేటువంటిది అభిప్రాయం. నేను ఈ మధ్య చింతన చేస్తున్నప్పుడు అది కనబడుతుంది. ఆచార్జీ నమస్తే. కొంతమంది పాము ఏ పాలు పోసిన విషయంలో అంటారు కదా ఆచార్జీ, దాని గుణం అటువంటిది, నమ్మకూడదు అంటారు కదా. పాము ఎప్పుడు పాలు తాగదండి. తాగదు. పాలు అంటారు సామెత. అమ్మగారు సామెతని పక్కన పెడితే, ఇప్పుడు మా ఆవులు గాని మనుషులు గాని తాగేటప్పుడు పెదవులతో పీల్చినప్పుడు లోపలికి తీసుకెళ్లేటువంటిది ఎవరు? లోపలికి తీసుకెళ్లేటువంటి, గొంతులోకి తీసుకెళ్లేటువంటిది ఎవరు అంటే నాలుక. పాముకి ఏమైతుంది? నాలుక రెండుగా చీలి ఉంటుంది. మరి దానికి పాముకు పెదవులు ఉండవు కదా, మరి పాము పాలను ఎలా తాగుతుంది?
నాలుక చీలిపోయి ఉంటుంది, దానికి పెదవులు ఉండవు, పాలు ఎలా తాగుతుంది? అందుకని అది ఆలోచింపదగినటువంటి. అంటే దుష్ట ఆలోచనలు ఉన్న వాళ్ళ మానవ ప్రవృత్తికి వచ్చినటువంటి తప్ప అది పాముకని అనిపించట్లేదు ఆ సామెత కూడా. వైష్ణవ మతము ప్రశ్న: వామ మార్గులు శైవులు మంచివారు కాకున్నా పోనిడు వైష్ణవులు మంచివారేనా? అంటే వామ మార్గులు శైవులు మంచివారు కారు, సరే ఒప్పుకుందాం, కానీ వైష్ణవులు మంచివారేనా? గణపతి ఉత్తరం: వీరును వేద విరోధులగుట వలన. ఇవాళ లక్ష్మణ్ గారు ఒక పదము వాడుతున్నారు, చోదకులు. చోదకులు అనే పదం వాడుతున్నాడు. చోదకులు అంటే ఏమన్నట్టు? నడిపించేవాడు. డ్రైవర్ అని చోదకుడు అంటాడా? అది ఏ రకంగా చోదకుడు అంటే? సోద అనే శబ్దానికి వికృతిగా అనిపిస్తుంది, అంతేగాని చోదకుడు అనే దానికి నడిపేవాడు అనేది తెలియదు. సోద అంటే తనిఖీ చేయువాడు, వెతుకువాడు. ఇది సంస్కృత శబ్దం ఆచార్య. అదే సౌద అనేటువంటిది ఏమో బేరం. సౌద అనేది సౌద అనేది ఏమో బేరం. సోదా చేసుకుంటారు. సోది, సౌద. ఈ చోదక అనేటువంటిది మరి అర్థం. చాలకుడు అనేది చోదకుడు అని మారిందో ఏమో మరి. చాలకుని చోదకునికి సంబంధం లేదు, ఆ పదం లేదు, ఈ పదం లేదు. వాహనం నడిపే వారిని చాలకుడు అని అంటారా? చాలకుడు అంటారు, చాలకుడు అంటారు. చోదకుడు అనేది మరి నడిపే అతని గురించి మరి ఎక్కడ వినలేదు. చోదకుడు అంటే ముందుకు తీసుకెళ్లేవాడు అని అర్థం తీసుకోవచ్చు ఆచార్య. అదే చెప్తున్నాను కదా, నాకు నా దృష్టికి రాలేదు అటువంటి పదం అని అంటున్నాను. ప్రశ్న: నమస్తే రుద్రమన్యవే శివాయ చ శివతరాయ చ వైష్ణవమసి వామనాయ చ గణానాం త్వా గణపతిం హవామహే భగవతీ భూయాః సూర్య ఆత్మా జగతస్థుషశ్చ. వరలక్ష్మమ్మ గారు ఇది చదవండి. సూర్య ఆత్మ జగతస్థుషశ్చ. అమ్మగారు చదువుతారు, వరలక్ష్మి అమ్మగారు చదవండి. ఎన్ని తుషశ్చలు పెడతారో వినండి. అది చూస్తూ చూడండి. జగతస్థుషశ్చ అంతే. ఇట్టి వేదమంత్రముల వలన శైవాది మతములు సిద్ధమగుచుండ వాని ఎలా ఖండించుచున్నారు? ఇటువంటి మంత్రములతోటి ఏమైనా అంటే నమస్తే రుద్రమన్యవే శివాయ చ శివతరాయ చ వైష్ణవమసి వామనాయ చ గణానాం త్వా గణపతిం హవామహే భగవతీ భూయాః సూర్య ఆత్మ జగతస్థుషశ్చ. ఇట్టి వేదమంత్రముల వలన శైవాది మతములు సిద్ధమగుతుండగా వానిని ఎలా ఖండిస్తున్నారని చెప్పేసి ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. దానికి దయానంద సరస్వతి ఉత్తరం ఇస్తున్నాడు. చూడండి. ఈ మతముల వలన శైవాది మతములు సిద్ధము కావు. ఏలైనా రుద్ర శబ్దము పరమేశ్వరుడు, ప్రాణము మున్నగు వానికి వాయువు, జీవుడు అగ్ని మున్నగు వానికి నామం అంటే పేరు. నమస్తే రుద్రమన్యవే అనగా క్రోధకర్త దుష్టులను దండించు పరమేశ్వరునకు నమస్కారము చేయుట. అట్లే ప్రాణములు జఠరాగ్నికి అన్నము ఒసంగుట
అని అర్థము. నమ ఇది అన్ననామ. నమః శబ్దము అన్నవాచకము, నిరుక్తము. 2వ అధ్యాయము 7వ వచనం. మంగళకార్యకు పరమాత్మనకు నమస్కారము చేయవలెను. శివస్య పరమేశ్వరస్యాయం భక్తః శైవః, విష్ణోః పరమాత్మనో అయం భక్తో వైష్ణవః, గణపతేః సకల జగత్ స్వామినో అయం సేవకః, గానపతః భగవత్యా వాణ్యా అయం సేవకః భగవతః, సూర్యస్య చరాచరాత్మనో అయం సేవకః సౌరః. ఈ రుద్ర, శివ, విష్ణు, గణపతి, సూర్య ఆది పదములన్నీ పరమేశ్వరుని నామములు అంటే పేర్లు. సత్యభాషణ అది ఉక్త వాణి భగవతి అనబడును. శివుని భక్తుడు శైవుడు, విష్ణు భక్తుడు వైష్ణవుడు, గణపతి భక్తుడు గాణపతుడు, భగవతి భక్తుడు భాగవతుడు, సూర్య సేవకుడు సౌరుడు, సూర్య సేవకుడు సౌరుడు. ఈ పదముల అర్థమును తెలుసుకొనక భిన్న సంప్రదాయములను ఏర్పరచుకొని కలహించుచున్నారు. సమయం ఏమైతుంది కాబట్టి నువ్వు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్సంగ పాఠం ద్వారా ఈ సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసము నుండి వివిధ పురాణంలోని మన విషయాలు తెలుసుకున్నాం. ఆ విషయాలపై స్వామీజీ సమీక్ష, విమర్శ, ఇలాంటి విషయాలు ఎన్నో ఈ ప్రసంగంలో తెలుసుకున్నాం. వైష్ణవ మతం, దీంట్లో ఉన్న లోపాలు, పురాణాల్లో ఉన్న అసత్య విషయాలన్నీ మనకు స్వామి దయానందుల వారు సత్యమైన విషయాలు ఏవి అనేది ఇక్కడ నిరూపణ చేస్తూ మనకు వివరించాడు. ఈ విషయాలన్నీ ఈ ఎపిసోడ్లో ఉన్నాయి కాబట్టి దీన్ని అందరికీ తెలియజేయడానికే ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలని కోరుచున్నాం. ఇంకేమైనా సందేహాలుంటే సందేహాలను కామెంట్ బాక్స్లో రాసి సందేహ నివృత్తి పొందగలరని మనవి. ఈ విషయాలన్నీ అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈనాటి వైదిక సంధ్య 2వ బ్యాచ్ నుండి ఎవరైనా ఉంటే చేయించండి. శుక్రవారం 2వ బ్యాచ్ వాళ్ళు చేయించండి. విజయదుర్గ గారు లేరా? నేను చేపిస్తానన్నారు. బాలరాజు గారు ఉన్నారా? లేనట్టు. మరి ఎవరైనా తీసుకోండి. విజయదుర్గమ్మ నిన్న చేస్తానన్నది. వాళ్ళు వచ్చినట్టు లేరు అనుకుంటాను. దుర్గమ్మ గారు వాళ్ళు వచ్చినట్టు లేరు అనుకుంటాను. శ్రీ గారు చేపిస్తారేమో. లక్ష్మి గారు చేయిస్తున్నారు. ఓం చేస్తాను. వినిపించట్లేదా? సంజోపాసన, బ్రహ్మయజ్ఞం, పుట్టబోయే శిశువు ఆత్మభావం. ఓం స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహ. ఆచరణం. ఓం శన్నో దేవీరపీష్టయా శయోరభిశ్రవంతు నః. స్పర్శనమంత్రం. ఓం ప్రాణః. ఓం శక్త్యుః. ఓం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం
ఫలం. ఓం కరతల కరాపృష్టి ఇంద్రియ మాధ్యమ మంత్రం. ఓం నాతు శిరసి. ఓం భువః పునాతు నీతిర్యోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం ఓం ఫోన్ దగ్గరికి పెట్టుకోండి అదే. వరలక్ష్మి గారు. మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది. ఫోన్ కొంచెం దగ్గరికి పెట్టుకోండి, మధ్యలో గ్యాప్. ఓం ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జినః. ఓం తపః. ఓం సత్యం. అగమర్షణ మంత్రము. ఓం ఋతం చ సత్యం చాభిద్యా తపసోధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధతి స్వస్యమిషతో వసి. సూర్యాచంద్రమసౌ దాతాయత పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే. శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిగ్రహం మంత్రములు. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిత్యాయ శవః. దేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాత్ వేష్టియం వయం దిస్వస్తంభోచమే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చీరాజీ రక్షితా పితర్షవః. తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాత్ వేష్టియం వయం దిస్వస్తంభోచమే దద్మః. ప్రదీచీదిగ్వరుణోధిపతి స్థితా రక్షితాన్నమిషవః. తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాత్ వేష్టియం వయం దిస్వస్తంభోచమే దద్మః. ఉదీచీదిక్ సోమోధిపతి స్వజో రక్షితా సునిర్షవః. తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాత్ వేష్టియం వయం దిస్వస్తంభోచమే దద్మః. ద్రవాదిగిష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః. తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాత్ వేష్టియం వయం దిస్వస్తంభోచమే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాత్ వేష్టియం వయం దిస్వస్తంభోచమే దద్మః. ఉపస్థానమంటం. ఓం జాతవేదసే సునవామసో మమరాతీయతో నీదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాణి విశ్వనావీవ సింధుం దురేతాత్యగ్నిః. చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రస్య వర్ణచ్ఛాగ్నిః. ప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు తస్తు సచ్చ. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశ్యే విశ్వాయ చౌర్యం. వద్వయం తమసస్వరిష్వః పత్యంత ఉత్తరం. దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం.
तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरतु हस्तेम शरदैष्यतं जीवेम शरदैष्यतगम् शृणुयाम शरदैष्यतं प्रभ्रमाम शरदैष्यतं हदीना साम शरदैष्यतं पूहिच्च शरदैष्यतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ॐ भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक ओ सचितानंद स्वरूप नित्युడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారం సమర్పణ భావము ఈ ఈశ్వర దయానిధి ఈ జపోపాసనాది కర్మములు చేస్తున్న మేము ధర్మార్థ కామముల సిద్ధిని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని సత్వరమే ప్రాప్తించుకున్నట్లు మమ్ము అనుగ్రహించము తండ్రి ఓం నమః సంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి ధన్యవాదాలు. శాంతి పాఠం చెప్పండి అమ్మగారు. చెప్పండి వాళ్ళ शांति पृथिवी शांति आवह शांति भूतया शांति वनस्पतया शांति श्री देवाः शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेवि ओम शांति शांति शांति। अच्छा जी नमस्ते। నమస్తే. నమస్తే ఆచార్య సర్వే